వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మస్క్ మెలన్తో ఒక బర్డ్ షేప్లో చేస్తున్నాను, ఆల్ షేప్లో. ఓకే, సో బేస్, సో ఇక్కడ సో దీంట్లో మనకు హెడ్ వస్తుంది. రైట్, సో ఇది బాడీ. దీంట్లో స్కూప్స్ తీస్తున్నాను నేను. సో దీంట్లోనే మళ్ళీ మనం అది ఫిల్ చేస్తాం. ఇలా మధ్యలో ఫిల్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా తినడానికి మనం ఇచ్చేటప్పుడు డిస్ప్లేకి ఇది బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఐస్ కొరకు కట్ చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ చిన్న స్లిట్. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. టూత్ పిక్స్తో మనం దీన్ని ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి దీంట్లోంచి తీసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో 2 వింగ్స్ వస్తాయి. రెండింటిని కలిపి పెట్టేసుకుని కొద్దిగా వింగ్ షేప్లో దీన్ని కట్ చేసుకుంటున్నాం. రైట్, ఇక్కడ జిగ్జాగ్. ఓకే, సో అలాగే ఇటువైపు కూడా. సో దీంట్లో కూడా హాఫ్గా కట్ చేసి రెండింటిని పట్టేసి ఒకవైపు జిగ్జాగ్. సో ఇవి ఇక్కడ వస్తాయి కళ్ళ పైన. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఐస్ పెట్టుకోవాలి. సో 2 క్యారెట్ రౌండ్స్, వాటి మధ్యలో దొండకాయ పెడుతున్నాను. దాని మిడిల్లో కొంచెం డార్క్ కలర్లో ఉండడానికి ఆలివ్ పెడుతున్నాను నేను. బ్లాక్ గ్రేప్స్ అన్న పెట్టేసేయచ్చు, లేకపోతే వంకాయ పెట్టినా బాగుంటుంది. స్కిన్ కట్ చేసి వీటి మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేస్తాయి. రైట్, సో లాస్ట్లో మనకు బీక్ ఈ కార్నర్ పాయింట్ తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం జాయింట్ చేసేసేయాలి. సో ఇక్కడ వచ్చేస్తుంది ఇది, ఇక్కడ ఇలా. ఓకే, సో దీంట్లో మిగిలిన దాంట్లోంచి కూడా మనం స్కూప్స్ తీసేసి దాంట్లో ఇంకొంచెం ఫిల్ చేసేయచ్చు. సో ఫ్రూట్స్ మనం డిస్ప్లే పెట్టాలన్నా, లేకపోతే ఎవరికైనా ఇంటికి వచ్చిన గెస్ట్లకు ఇలా మనం సర్వ్ చేయాలనుకున్నా కూడా ఇలా కట్ చేసి ఒక చిన్న షేప్లో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఓకే.
ఓకే, సో బ్యూటిఫుల్ ఆవుల్ రెడీ అయిపోయింది మస్క్ మెలన్తో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.